తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. ఉమా మేడం మరో ప్రశ్న అడిగింది, బుద్ధి కర్మానుసారిణి అంటే ఏమిటి? బుద్ధి కర్మానుసారిణి, అద్భుతమైన పాయింట్ ఇది. అంటే మన బుద్ధి కర్మను అనుసరిస్తుంది అంటారు. బుద్ధి కర్మను అనుసరిస్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా తప్పు చేసామనుకోండి, ఒక కర్మం చేసామనుకోండి, అప్పుడు బుద్ధి వల్ల అలా చేస్తాం. మన బుద్ధి మాయలో పడుతుంది. నిజానికి మనకు తెలుసు అది తప్పని, అది దానివల్ల ప్రమాదం అని, కానీ మనం చేస్తాం. అంటే కారణం ఏంటి అంటే మన బుద్ధి అంటాం. బుద్ధి కర్మానుసారిణి, బుద్ధిని కర్మ అనుసరిస్తుంది. ఓకే, కనుక ఈ చక్రంలో తిరగాల్సిందే అంటారు. అంటే ఇప్పుడు మనం సరిచేయాల్సింది ఏంటి? కర్మను కాదు, బుద్ధిని. జ్ఞానాన్ని సంపాదించుకున్న రోజు బుద్ధి మారుతుంది. బుద్ధి మారగానే కర్మలు మారుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు చాలా మంది మాంసాహారులే ధ్యానంలోకి వచ్చాక వాళ్ళ బుద్ధి బుద్ధత్వంలోకి వచ్చింది. ఎప్పుడైతే వాళ్ళ బుద్ధి బుద్ధత్వంలోకి వచ్చిందో వాళ్ళు బుద్ధుళ్ళు అయ్యారు. బుద్ధుళ్ళు అవగానే వెంటనే వాళ్ళకి ఏమొచ్చింది? జ్ఞానం వచ్చింది. బుద్ధి అంటే బుద్ధి వికసించింది. బుద్ధి వికసించగానే వాళ్ళ కర్మ ఏమైంది? దాన్ని అనుసరిస్తుంది. అంటే మారిపోయింది. అంతకుముందు రావాల్సిన రోగాలు ఇప్పుడు రావడం లేదు, అంతకుముందు రావాల్సిన బాధలు ఇప్పుడు రావడం లేదు. అంటే మీ బుద్ధి సరి చేసుకుంటే మీ కర్మ సరి అవుతుంది. గతకాలపు కేసులు అది వేరు, అది కర్మ చక్రం కర్మ ధ్యానం గురించి మనం మాట్లాడుకున్నాం, అది వేరే కాన్సెప్ట్. ఇప్పుడు మీరు ఏ కర్మలు అయితే చేయబోతున్నారో దానిని బుద్ధి ఆధారంగా చేయాలి. అంటే ఫస్ట్ సంపాదించుకోవాల్సింది బుద్ధిని. ఆ బుద్ధి ఎప్పుడైతే మీరు పర్ఫెక్షన్లో ఉంటారో, మన బుద్ధి ఎప్పుడైతే పర్ఫెక్షన్లో ఉంటుందో అప్పుడు మన కర్మలు పర్ఫెక్ట్గా ఉంటాయి. అందుకే బుద్ధం శరణం గచ్చామి అన్నాడు, కానీ బుద్ధుడు కర్మ శరణం గచ్చామల్లా. బుద్ధిని కరెక్ట్గా శరణ జొచ్చితే దాని ఆధారంగా మన బుద్ధి పర్ఫెక్షన్ ఉంటుంది కాబట్టి కర్మలు సరి కర్మలు అవుతాయి. అంటే మన కర్మలు అంటే చేసే పనులు, యాక్టివిటీస్ పర్ఫెక్ట్గా ఉంటాయి. తద్వారా మన జీవితం అద్భుతంగా ఉంటుంది. బుద్ధిని సరి చేసుకోలేదనుకోండి, ఎవరో వచ్చారు, నీ కర్మను నీకు ఒక కర్మ ఉంది, ఆ కర్మని తీసేశారు, నీకు ఒక ప్రమాదాన్ని రక్షించాడు నీ గురువు, నీ మాస్టర్, నీ దేవుడు, ఎవరో ఒకళ్ళు. బట్ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ నువ్వు అదే బుద్ధి లేని పని చేస్తావు, ఎందుకంటే నీకు బుద్ధి లేదు కాబట్టి. ఎన్నిసార్లు వస్తాడు గురువు? ఎన్నిసార్లు వస్తాడు దేవుడు? ఎన్నిసార్లు వస్తారు మాస్టర్స్? ఒకసారి వస్తారు, రెండుసార్లు వస్తారు, పద్దాకా వస్తారేంటి? అందుకని మనం సరి చేసుకోవాల్సింది ఏంటంటే బుద్ధిని. అందరం బుద్ధుళ్ళై తీరాలి. బుద్ధుడు అవ్వాలంటే ధ్యానము, సాంగత్యము, స్వాధ్యాయము, ప్రబోధం. ధ్యానానికి 25 మార్కులు, సాంగత్యానికి అంటే ఒక సజ్జనుడితో మంచి డిస్కషన్స్తో ఉన్న వాళ్ళకి 25 మార్కులు, స్వాధ్యాయం నిన్ను నువ్వు పరిశీలించుకుంటే 25 మార్కులు, ప్రబోధం ఆధ్యాత్మిక విషయాలు వింటుంటే 25 మార్కులు, మొత్తం 100 మార్కులు. ధ్యానము, సాంగత్యము, స్వాధ్యాయము, ప్రబోధం 100 మార్కులు వస్తాయి బుద్ధికి. అప్పుడు వారి యొక్క కర్మ ఆ బుద్ధిని అనుసరిస్తుంది. లేదంటే నీ దగ్గర ఏ బుద్ధి ఉంటే ఆ బుద్ధిని అనుసరిస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, కీప్ ఇట్ అప్, ఇట్స్ గుడ్ క్వశ్చన్. బుద్ధిని షైన్ అప్ చేసుకుందాం, బుద్ధుళ్ళం అవుదాం. బుద్ధం శరణం గచ్చామి.